ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలకు ప్రభువైన యేసునామంలో ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ప్రభు మనతో మాట్లాడుచున్న ప్రకారంగా అనగా దైవజనులు వాక్యం చెబుతున్నటువంటి రీతి ప్రకారంగా ఈరోజు అతని గురించి కొన్ని మాటలను మాట్లాడాలని ఈ రీతిగా మేము ముందుకు రావటం జరుగుతుంది. ఒకసారి ఆ మాటను మనము ఆలకించుదాం. దేవుడు నీకు నాకు నేర్పే పరలోక మర్యాద ఏంటో తెలుసా? తల వెంట్రుకలు నరిసిన వాని ఎదుట లేచి. దైవజనుడు అలా వెళ్తున్నారు. లేచి. వృద్ధాప్యంలో ఉన్న పెద్దవారు అటుకుండా వెళ్తున్నారు. సంఘంలో పెద్దవాళ్ళు కనపడితే, వయసులో పెద్దవాళ్ళు కనపడితే, నీ తండ్రి సమానులు కనపడితే, వాళ్ళు మందిరంలోకి వస్తూ ఉంటే వెంటనే టకామని లేచి నిలబడి, అన్నా ప్రైజ్ లాడ్ అన్నా, అంకుల్ ప్రైజ్ లాడ్ అంకుల్, అమ్మా ప్రైజ్ లాడ్ అమ్మా అని ఆ ముసలి వయస్సును తల వెంట్రుకలు నరిసిన వానిని నువ్వు గౌరవిస్తే సాతాను నీ ఇంటిలో అడుగు పెట్టడు. దేవుని ఆత్మ మన ఇంట్లో సంచరిస్తుంది. లోక మర్యాదను అనుసరించకుండా పరలోక దేవుని మర్యాదను అనుసరించే వారిగా దేవుడు మనలను బలపరుచును గాక. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అతను మాట్లాడుతూ తలని నరిసిన వారిని చూచి వారికి గౌరవం ఇవ్వాలి అని చెబుతూ మాట్లాడుతూ, మరి అలాగ చేసినట్లయితే సాతాను మీ ఇంట కాలు పెట్టదు అని చెప్పటం జరిగింది. అయితే నేను ప్రశ్నిస్తున్నది ఏంటి అని అంటే, అలా చేస్తే మరి సైతాను ఎవరి గృహాలలో జరబడదా? వాని కాలు వారి ఇంట్లో పెట్టదా? అయితే మరి యేసుక్రీస్తు ప్రభు వారు ఎందుకు వచ్చాడైతే? యేసుక్రీస్తు ప్రభు వారు అపవాదితో యుద్ధం ఎందుకు చేశాడు? యుద్ధము అని అంటే ఏదో కత్తి పట్టుకొని సైన్యముతో వెళ్ళటం అని కాదు. యుద్ధం అని అంటే ఆత్మీయ పోరాటం అని బైబిల్ చెబుతుంది. మనం పోరాడుచున్నది శరీరాలతో కాదు, దురాత్మ సంబంధులతో మనం పోరాడుచున్నామని వాక్యం సెలవిస్తుంది. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా చేసింది ఒక పోరాటమే. అంటే సత్యాన్ని నిలబెట్టడానికి కోసం దురాత్మలను ఓడించి సత్యమైన దేవుని వాక్యాన్ని నిలబెట్టాడు. ఇదిగో మీ గురించి నేను నా యొక్క రక్తాన్ని కార్చాను. నా రక్త ప్రోక్షణ క్రిందికి ఎవరైనా వస్తే వారికి పాపాలు క్షమింపబడతాయి. నా రక్త ప్రోక్షణ క్రిందికి ఎవరైనా వస్తే వారు భద్రపరచబడతారు అన్నాడు. కానీ మరి నా రక్త ప్రోక్షణ కిందికి రాకపోతే వారికి క్షమాపణ ఉండదని వాక్యం సెలవిస్తుంది. అంటే యేసయ్య రక్త ప్రోక్షణ క్రిందికి రాకపోతే అతనికి భద్రం ఉండదు అని వాక్యం సెలవిస్తుంది. ఇవన్నీ కూడా వాక్యాలు నేను తెలియపరుస్తాను. యేసయ్య రక్తంలో ఎంత శక్తి ఉన్నదో, ఎంత ప్రొటెక్షన్ ఉన్నదో నేను చెప్పబోతున్నాను. వేరొక వీడియోలో నేను దాన్ని ప్రస్తావిస్తా. అందుకే దాని ఒక ఉదాహరణగా మరి చిన్న పాట పాడతాం కదా, యేసు రక్తమే జయం అన్నట్లుగా పాట పాడతాం. మరి ఇవన్నీ ఎందుకు? మరి పెద్దలను గౌరవిస్తే చాలు కదా, ప్రైజ్ ది లార్డ్ చెబితే చాలు కదా, వందనాలు చెబితే చాలు కదా. ఒకసారి ఆలోచన చేద్దాం. అతడు చెబుతున్నది మంచిదే, వందనాలు చెప్పాలి, ప్రైజ్ ది లార్డ్ చెప్పాలి, పెద్దలను గౌరవించాలి, అది మట్టుకు బాగానే ఉంది. అతడు చెప్పే విషయంలో వినటానికి, అతడు చెప్పటానికి బాగానే ఉంది. కానీ పెద్దలను గౌరవిస్తే మరి సైతాన్ ఇంట్లోనికి రాడు అని చెప్పటం, అది మరి సైతాన్ అతని నోటిని వాడుకుంటుంది అని నేను చెబుతున్నా.
దేవునికి మహిమ వస్తుందా వాక్యం ద్వారా, సైతానికి మహిమ వస్తుందా? ఒకసారి ఆలోచన చేద్దాం ప్రియులారా. తల నెరిసిన వారి ఎదుట లేచి నిలబడాలి అని అంటే గతంలో మరి అతని తలకెందుకు రంగొట్టుకున్నాడు? ఒకసారి ఆలోచన చేద్దాం ప్రియులారా. ఎంత ఎంత జనాలను మోసపరు, తన యొక్క స్వకీయ మహిమ కోసం ఎంతగా ఆశపడుతున్నారో ఈరోజు ఈనాటి బోధకులు, ఈనాటి దైవజనులు. స్వకీయ మహిమ కోసం ఎంత తపన పడుతున్నారు అంటే అంత తపన పడుతున్నారు. దేవుని తర్వాతనే ఎవడైనా ఏ బోధకుడైనా అని వాక్యం సెలవిస్తుంది. ఒకసారి ఆలోచన చేద్దాం పిల్లారా. తల నెరిసిన వాని ఎదుట అతనికి గౌరవం ఇవ్వాలి, మంచి చూడాలి. ఈరోజు అన్నులు కూడా అలాగా చేస్తున్నారు కదా. మరి నేను అడిగే ప్రశ్న ఏంటంటే, అన్నులు కూడా తన పెద్దవారికి విధేయత చూపిస్తున్నారు. ప్రతి చిన్న ఫంక్షన్ జరగగానే కాళ్ళకు నమస్కారం చేస్తున్నారు, మంచిగానే చూసుకున్నారు. మరి వాళ్ళ ఇంట్లో ఎందుకు సమస్యలు ఉన్నాయి? మరి క్రైస్తవుల ఇంట్లో ఎందుకు సమస్యలు ఉన్నాయి? యవ్వనస్తులు కావచ్చు, వృద్ధాపంలో ఉన్న వారికి గౌరవం ఇస్తలేరా యవ్వనస్తులు? క్రైస్తవులలో కావచ్చు, అన్యులలో కావచ్చు. మరి ఎందుకు సమస్యలు ఉన్నాయి? సైతాన్ అంటే అది ఒక భయంకరమైన రూపం పెట్టుకొని ఉంటాడనేది ఒక విషయంలో కాదు. కానీ సైతాను అని అంటే ఏంటంటే, సైతాన్ నుంచి వచ్చేది ఏంటంటే బాధ. ఆ బాధ పోతుందా ఇంట్లో నుంచి? ఆ వేదన పోతుందా? ఆ రుగ్మతలు, అప్పుల సమస్యలు పోతుందా? పెద్ద పెద్ద క్యాన్సర్స్ రోగాలు పోతాయా? ఒకసారి ఆలోచన. ఎంత స్వకీయ మహిమ కోసం మరి పాట పడుతున్నారంటే ఈరోజు నాకు చాలా బాధ వేస్తుంది, చాలా వేదన వేస్తుందండి. నాకు ఒక్కోసారి కోపం కూడా వస్తుంది. స్వకీయ మహిమ ఎందుకు మనకు? స్వకీయ ఆలోచనలు ఎందుకు? నీకు సంఘం ఉంటే నీ సంఘము నువ్వు చెప్పుకో, అంతేగాని ఏదేదో చేయాలంటే. ఇక్కడ మేము వాక్యం తెలిసిన వాళ్ళం కూడా ఉన్నాం, యవ్వనస్తులం. మీరు యవ్వనస్తులు కదా అలాగే మాట్లాడతారు అనుకుంటారేమో, కానీ వాక్యంలో అతను చెప్పిన తలనెరిసైనటువంటి వాక్యాలలో అలాగ ఉన్నదే. ఒకసారి ఆలోచన చేద్దాం. ఇవన్నీ కూడా మరొక వీడియోలో నేను బయట పెడతా ప్రియులారా. నాకు సమయం లేదు, నేను మినిస్ట్రీ మీద చాలా బిజీగా ఉన్నాను. స్టూడియో పెట్టాను, స్టూడియోలో మరి కావలసిన పరికరాలను సమకూర్చుకోవాలి. స్టూడియోకి నేను రెంట్ కట్టాలి. మరి ఇటు మీటింగ్స్ ఏర్పాటు చేయాలనుకుంటున్నా. ఇవన్నీ నేను చూస్తూ ఉన్నా ప్రియులారా. ఒకసారి ఆలోచన చేద్దాం. ఎందుకు స్వకీయ మహిమను ఆశిస్తున్నారు ఈరోజు ఈనాటి దైవజనులు? ఎందుకు స్వకీయంగా దేవునిలాగా మహిమ పొందుకోవాలని ఎందుకు ఆలోచన చేస్తున్నారు? దేవునిలాగా మహిమ పొందుకోవాలనుకుంది ఒకప్పుడు సైతాను. వాడు మొత్తబడ్డాడు, వాక్యం సెలవిస్తుంది కదా. దేవుడి కంటే ఎవడు కూడా గొప్పవాడు కాడు. ఏ దైవజనుడు, ఏ అభిషక్తుడు, ఏ వరాలు కలిగిన వాడైనా కానీ కూడా దేవుని కంటే గొప్పవాడు కానే కాడు. ఎందుకు స్వకీయ మహిమ కోసం ఎందుకు తాపత్రపడుతున్నారు ఈనాటి దైవజనులు అనేది ఒకసారి ఆలోచన చేద్దాం ప్రియులారా. కనుక ఈ విషయంలో ముందుకు రావాలని ప్రతి ఒక్కరు కూడా స్పందించాలని మనవి తెలియపరుస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్.